లోకేష్ ది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర అని విమర్శించారు పేర్ని నాని. మేనమామ కొడుకు చనిపోతే పాదయాత్ర ఆపలేదన్నారు. తండ్రి అరెస్ట్ అయితే మాత్రం పాదయాత్రకు బ్రేక్ పడిందన్నారు. పాదయాత్ర కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేనన్నారు. పవన్ కళ్యాణ్ తీరు ఆవు కథ తరహాలో ఉందన్నారు నాని. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని వెలికి తీయడంలో కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ పై అప్పుడే జాలి కలుగుతోందని విమర్శించారు. గ్యారంటీ హామీల నుండి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ కు వ్యూహం సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రేపటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైసీపీ నేతలకు ఆహ్వానం పంపామని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా ఆహ్వానం పంపానన్నారు. ఒక నిజాన్ని సినిమా రూపంలో చెప్పబోతున్నామన్నారు ఆర్జీవీ. నంద్యాలలో సలార్ మూవీ టికెట్లు బ్లాక్ లో అమ్మేస్తున్నారు. టీవీ9 కథనాలతో స్పందించిన అధికారులు పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అధిక ధరకు టికెట్ల అమ్మకంపై విచారించారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని థియేటర్ యజమానులను హెచ్చరించారు అధికారులు. వైద్య విధాన పరిషత్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చౌంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వి కണ്ണన్, వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి. తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2 వీలర్స్ పై 80%, 4 వీలర్స్ ఆటోలపై 60% డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్స్ లో 50% తగ్గింపించింది. ఈ నెల 26వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపుకు అవకాశం కల్పించారు. డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది పోలీస్ విభాగం. న్యూ ఇయర్ వేడుకల ముందు డ్రగ్స్ ని నియంత్రించడంపై తెలంగాణ డీజీపీ రవి గుప్తా సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. డ్రగ్స్ ని కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. విజయవాడ వెస్ట్ లో సీట్ పంచాయతీ ముదురుతోంది. ఈ స్థానం కోసం టీడీపీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, కేశినేని నాని పోటీ పడుతున్నారు. కేశినేని నాని మా నాయకుడు కాదని కేవలం పార్లమెంట్ సభ్యుడు మాత్రమే అన్నారు పార్టీ సీనియర్ లీడర్ ఫతావుల్లా. కేశినేని నానిని పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పోలీసులు స్పందించారు. త్వరలో బిగ్ బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామన్నారు. ఆ రోజు పల్లవి ప్రశాంత్ కావాలనే అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని ప్రకటించారు డీసీపీ విజయ్. పాపులారిటీ కోసమే ప్రశాంత్ అక్కడి వారిని రెచ్చగొట్టాడని చెప్పారు. కోవిడ్ కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సమీక్షించారు. గ్రామ, వార్డ్ సచివాలయాలు, విలేజ్ క్లినిక్ వ్యవస్థను అలర్ట్ చేయాలన్నారు సీఎం. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది జగనే అన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. త్వరలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు. ప్రభుత్వం మారగానే మొదట జైలుకెళ్లేది సజ్జలే అన్నారు. వైసీపీ నుండి ఎవరొచ్చినా మా వెనక కూర్చోవాల్సిందే అన్నారు. సర్వేలనేవి అన్ని పార్టీల్లోనూ ఉంటాయని, నేను ఎక్కడున్నానో అక్కడే పోటీ చేస్తాను అన్నారు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత ఇచ్చామనేదే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక బాధ్యత అనేది కాకా విధానం అని కొనియాడారు. కాకా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించాలని, లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబాంది అన్నారు ఆయన. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నారా లోకేష్ కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఇదే కేసులో హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. 41A నోటీస్ ఇచ్చి విచారించాలని ఆదేశించింది కోర్టు. ఇప్పటికే 41A నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిఐడి. బక్కి వెంకటయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ కండువా వేసుకుని ప్రచారం చేశారని ఆరోపించారు రఘునందన్. డబ్బులు, మందు పంపకాన్ని దగ్గరుండి చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బక్కి వెంకటయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికుల ఆకాంక్ష అన్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య. బడుగులను శాసించే స్థాయికి తీసుకువెళ్లాలంటూ పవన్ కు లేఖ రాశారాయన. జనసేన కార్యకర్తలు పవన్ నుండి ఇదే ఆశిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2 కులాలే రాజ్యం వెళుతున్నాయని, 80% జనాభా ఉన్న బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు. ఒంగోలులో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. అంగన్వాడీల నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. ధర్నాతో కర్నూలు రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసులు సర్ది చెప్పడంతో శాంతించారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు. ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఒంగోలులో ఇండియా కూటమి లీడర్లు ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు లేకుండానే బిల్లును పాస్ చేసుకున్నారని అన్నారు నేతలు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అప్రజాస్వామిక విధానాల్ని అవలంబిస్తోన్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం పోటెత్తుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. కొండ పైన కింద ఒక్కటే రద్దీ. రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉండడంతో టోకెన్ల కోసం పోటెత్తుతున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం నిన్నటి నుంచే క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు భక్తులు. అయ్యప్ప మాలతో పాఠశాలకు వచ్చిన విద్యార్థుల పట్ల ఓ హెడ్ మాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. పాఠశాల నుండి ఏకంగా బయటకు పంపించేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి చెంచురామనాయుడు పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు పాఠశాల ఎదుట బైఠాయించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నిరసనకు దిగింది. గుంటూరులో ఛార్జీల పెంపును నిరసిస్తూ కరెంట్ ఆఫీస్ కి తాళం వేశారు. సిబ్బందిని బయటకు పంపించేశారు. ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. 2 రోజుల పర్యటనలో ఇవాళ చిలుమత్తూరులో కార్యకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడారు బాలకృష్ణ. పార్టీ కార్యకర్తలు నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షించారు. సమస్యలేవైనా ఉన్నాయా అంటూ స్వయంగా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఓ కన్వెన్షన్ లో క్రిస్మస్ సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. పేద విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. 2 రోజుల పాటు వేడుకలు జరిగాయి. అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. కర్ణాటక నుండి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతుండగా పట్టుకున్నారు. హెచ్ఎండిఏ డ్రగ్ తో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడలో అంగన్వాడీలు నిరసనకు దిగారు. డిప్యూటీ కలెక్టర్ జాహ్నవి కారును అడ్డగించారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేయాలని విన్నవించారు. మేడ్చల్ పోలీసుల తనిఖీల్లో ఎండు గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మాజీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో 2 చితక్కొట్టాడు ప్రసాద్. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనపై ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దర్గాలో అయ్యప్ప స్వాములకు చద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లిం మత గురువు అల్తాఫ్ రాజా. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ హాజరయ్యారు. ఇక్కడే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అయ్యప్ప స్వాములు. శంషాబాద్ బ్రాహ్మణవాడి కాలనీలో ఇల్లు దగ్ధమైంది. ఇంటి పక్కన చెత్తకు నిప్పు పెట్టారు దుండగులు. పక్కకు మంటలు వ్యాపించడంతో ఇల్లు అగ్గి కావుతైంది. ఇంట్లోని సామగ్రితో పాటు ఎల్ఈడీ టీవీ, ల్యాప్టాప్, ₹1,00,000 నగదు మంటల్లో దగ్ధమైంది. ప్రాణ నష్టం జరగలేదు. మావోయిస్టుల బంద్తో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరాన్ని జల్లెడపడుతున్నాయి కూంబింగ్ బలగాలు. మంచిర్యాల జిల్లా కళ్లంపల్లి, ముక్కిడిగూడెం, సుంపుటం ఏరియాలో అదనపు బలగాల్ని మోహరించారు. ప్రకృతి విపత్తులను జాతీయ విపత్తులుగా ప్రకటించే విధానం ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందులో తమిళనాడుకు ఒక విధానం, ఉత్తరాఖండ్కు ఒక విధానం అనేది లేదని తెలిపారు. పార్లమెంట్ పై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇది అత్యంత సిగ్గుచేటు అని విమర్శించారు. ఎంపీల సస్పెన్షన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి నేతలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. దేశంలో భయంకరమైన నిరుద్యోగం ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. నిరుద్యోగం వల్లే పార్లమెంట్లో పొగ బాంబు ఘటన చోటు చేసుకుందన్నారు. పొగ రావడంతోనే బీజేపీ సభ్యులందరూ పరారయ్యారన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే వారి గాలిపోయిందన్నారు రాహుల్. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ పై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. డీజిల్ మాజీ సహాయకురాలు జోనాసన్ ఈ ఆరోపణలు చేశారు. 2010లో ఫాస్ట్ 5 సినిమా షూటింగ్ సమయంలో తనపై డీజిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.